జగిత్యాల అర్బన్ మండలం దరూర్ గ్రామంలో సౌడాలమ్మ పట్టణాల కార్యక్రమంలో పాల్గొని సౌడాలమ్మ దేవతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. కార్యక్రమంలో సర్పంచ్ సురేందర్, మాజీ ఎంసీ చైర్మన్లు కొలుగూరు దామోదరరావు, నక్కల రవీందర్ రెడ్డి, బాలముకుందం, ఉప సర్పంచ్ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ ప్రభాకర్, మాజీ ఉప సర్పంచ్ మహేష్, ఏఎంసీ డైరెక్టర్ నరేష్, కుడుకల లక్ష్మణ్, వెంకటి, యాదవ సంఘం అధ్యక్షుడు కుడుకల రాజం, వార్డు సభ్యులు నల్ల సల్ల గంగారెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మా ఆహ్వానం మేరకు మా నుంచి వచ్చిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి, అలాగే మా పెద్దలు సర్పంచ్ గారికి, అలాగే మా మాజీ సర్పంచ్ సార్ గారికి అందరికీ ముందుగా ధన్యవాదాలు. మా చిన్న కోరిక ఏంటంటే మా ఆఫీస్ అనేది అభివృద్ధి జరగాలని మేము కోరుకుంటున్నాము. అండ్ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు వచ్చినాయి. ఈరోజు ఒక మంచి కార్యక్రమం యాదవ సోదరులు గరువు గ్రామంలో మరి దేవతామూర్తులకు ఉత్సవాలు చేయడం చాలా హర్షణీయం. ఆ చౌడాలమ్మ దయతోని మన గ్రామం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు మన దరూర్ గ్రామానికి ఇచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులను ఇంతకుముందే మన యాదవ సోదరులు కలవడం జరిగింది. ఏదైతే ఇన్కంప్లీట్గా ఉన్నటువంటి ఈ బిల్డింగ్ ఏదైతే కుల సంఘాన్ని బిల్డింగ్ కొరకు వారు కూడా నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు. సాధ్యమైన తొందరగా ఆ నిధులు ఇంపించి మరి యాదవ సోదరుల సంక్షేమం కొరకు పాటుపడవలసిందిగా కోరుతూ, అదేవిధంగా దరూర్ గ్రామంలో ఇప్పటికే మన ఎస్సీ సప్లాన్లు కానీ తర్వాత మహిళా సంఘ బిల్డింగ్ కూడా మంజూరై ఉన్నది. త్వరలో ఎన్ఆర్జీఎస్ నిధులతో కూడా దరూర్ గ్రామం సాధ్యమైనంత వరకు ఎక్కువ నిధులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా దరూర్ గ్రామ అభివృద్ధికి మీరు కృషి చేయాలని గౌరవ శాసనసభ్యులను కోరుతూ అందరికీ కూడా శుభాకాంక్షలు. ఆ అమ్మవార్ల దయ వల్ల పాడి పంటలు బాగుండి పశు సంపద మంచిగా ఉండి అందరూ కూడా సుఖ సంతోషాలు ఉండాలని చెప్పి మరి ప్రార్థిస్తూ, ఇప్పుడే సోదరి చెప్పినట్టు, రేవతి గారు చెప్పినట్టు, దామోదరరావు గారు చెప్పినట్టు సంఘ భవనానికి ఖచ్చితంగా నిధులు ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను మాట ఇస్తా ఉన్నాను. మరి ఈ పండుగలు మన ధర్మం, మన సంస్కృతి, మన ఆచారాలు ఇవి ఇప్పటి కాదు, తరతరాలకెళ్ళి వచ్చినాయి. ఇవాళ రేపు కొద్దిగా తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అప్పుడప్పుడు ఏదేదో మాట్లాడుతుంటారు. ఏదున్నా కానీ మన పరిస్థితులు బట్టి కొద్దిగా మార్పు తెచ్చుకుంటా. మన సంస్కృతి, మన ఆచారం, మన భాష, మన పండుగలను ఇట్లనే జరుపుకోవాలి. మన పండుగ ఇంకోళ్ళు జరపరు, మన ఆచారం ఇంకోళ్ళు చెప్పరు. ఖచ్చితంగా మనం హిందువులమై పుట్టినందుకు గర్వించుకుంటూ, మీరు యాదవ సంఘంలో జన్మించినందుకు మీరు కూడా గర్వపడుతూ, ఎవరికి వాళ్ళం వెనుకటికెళ్ళి మన పురాతన ఆచారాలు ఏమున్నాయో అది కాపాడుకోవాలి. దీని వెనుక కొన్నిసార్లు మనకే అర్థం కాదు ఏమున్నది అనేది. మన పిల్లలంటారికి ఇది ఎందుకు ఎత్తున్నావు అంటే, ఎందుకు ఎత్తున్నావు నాకు తెలియదు. ఇదే మాట్లాడతాం మనం. కానీ ప్రతిదాని వెనుక ఒక తప్పకుండా ఆలోచించి పెట్టిన ఆచారాలే, ప్రతిదీ కూడా ఆలోచించి పెట్టిన ఆచారాలు. కానీ మన భారతదేశం దాదాపు 800 సంవత్సరాలు అటు గజనీ మహమ్మద్ కావచ్చు, ఇటు ఇంగ్లీష్కి వెళ్ళి ఎలిజబెత్ రాణి కావచ్చు వచ్చి మనల్ని పాలించారు.
700 రాజులు రాణులు మన సంస్కృతి ఏందో మన పండుగ ఏందో మనకు తెలియకుండా చేసేసారు. దాని వలన కొన్నిసార్లు మనకు ఇబ్బందికరమైన పరిస్థితులు చేస్తూ కొంతమంది రకరకాలుగా మన పండుగల గురించి మాట్లాడతారు. నేను హిందువుగా జన్మించిన, నేను హిందూ, సంజయ్ కుమార్ సారు హిందూ, నా కులం నాది, గర్వపడతా కులంలో పుట్టాను. కానీ ఇంకోలను మనం తక్కువ చేయద్దు. ఏమైతుంది దీని అడవిలా మనం తక్కువ చేసుడు. అంతకుముందు మనం చిన్నప్పుడు సినిమాలు చదువుతూ ఈడ బాణం ఎత్తి ఆడ బాణం ఎత్తి నడిలో కొట్టుకుంటుండే, మనకు కూడా అర్థం కాకపో. కానీ ఇవాళ మళ్ళీ టీవీలో చూస్తే గదే కనబడుతుంది కదా, వీటికెళ్ళి దుబాయ్ మీద అయితే దుబాయ్కి వెళ్ళి ఆడేస్తే నడిలో కొట్టుకుపోతున్నామా మిసైల్స్ అని. కానీ మీరు మాకంటే బాగా చిన్న, మేము బాగా చిన్నప్పుడు చూసిన సినిమాలలో అంటే వెనకటికెళ్ళి కూడా ఇవి ఉన్నట్టే. వెనకట రామాయణంలో అంటారు పుష్పక విమానంలో రావణుడు వచ్చి సీతను, ఈ విమానం ఏంది పుష్పక ఇప్పుడు నడతలే విమానాలు, అప్పుడే చరిత్రలో రాసినవి వాల్మీకి రామాయణంలో. కానీ ఇవన్నీ మన పుస్తకాలు లేకుండా ఇవన్నీ చేయడం జరిగింది. కాబట్టి ఎదుటి ధర్మాన్ని కూడా అగౌరవపరచకుండా, మన ఆచారాలు, మన సంస్కృతి, మన భాష, మన వేషాధారం కాలం మారింది. ఎప్పుడు కాకుండా పండుగ నాడని ఇంత ధోతి కట్టుకుంటే గమ్మతుంటారు అందరు. వినరా ఇంత పసుబొట్టు పెట్టుకుని ఉంటారు. చాలా సంతోషం ఈరోజు ఇక్కడికి రావడం. ఈ సందర్భంగా 4 ముచ్చట్లు చెప్పినాం. ఆ మీడియా ద్వారా కూడా 4 వింటారని చెప్పి కొద్దిగా గట్టిగా మాట్లాడినా, మా 4 పెట్టి గిద్ద మాట్లాడిన అనుకోవద్దు. అందుకే ఇప్పుడు సోదరిని మాట్లాడమంటే ధైర్యంగా వచ్చి మాట్లాడు, సంతోషం అనిపిస్తుంది. అప్పుడప్పుడు కొత్తలు వస్తారు. మేము అనంతరం సర్పంచ్ గారిని కూడా అట్లే చూసినాం. అమ్మాయి అసలు మాట్లాడదామన్నా అనర్గళంగా మాట్లాడేసింది. అట్లనే రేవతి కూడా ముందుకొచ్చి మా గంగారు మాట్లాడాలని అడిగారు. రేవతి మాట్లాడినందుకు సంతోషం. అందరికి ధన్యవాదాలు.